హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి చూపించబోతున్నానండి. దీని గురించి చెప్పాలంటే మాత్రం మా ఇంట్లో ఒకప్పుడు యుద్ధాలే జరిగేవండి. మా అన్న, మా చెల్లె, నేను, మా అక్కనైతే కొట్టుకొని మరీ తినేవాళ్ళం. దీని గురించి రక్తాలు చిందించిన రోజులు కూడా ఉన్నాయండి. నాకు సర్వపిండి అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలానే చేశారో ఒకసారి కామెంట్ చేయండి. మాటల్లో పడి మర్చిపోయానండి. ఒకసారి అయితే ఇప్పుడు ప్రాసెసింగ్ వీడియో చూద్దాం. ఇప్పుడైతే సోరకాయని గీరి పెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో 3 గ్లాసుల పిండి వేసుకున్నాను. అందులోనే జీలకర్ర అండ్ కారం పొడి, ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే నువ్వులు అండ్ పల్లీలు కూడా వేసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ సొరకాయ తురుముకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం తక్కువనే పడతాయండి. ఇలా ముద్దలా కలిపి పెట్టుకున్నాక సర్వపిండి గిన్నెలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పిండిని ఇలా ఒత్తుకొని హోల్స్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. చలో ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేద్దాం. సర్వపిండిని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. చుట్టూ తిప్పుకుంటూ ఒకసారి ఇలా కాల్చుకుంటే మన సర్వపిండి రెడీ అయిపోయినట్టే అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.